అని నమస్తే. ఇందులో బయట భక్తి ఇదంతా చాలా ఎక్కువ చేస్తున్నారు. అందరికీ కూడా ఎస్ఎంసీలో కళ్యాణ మండపం దగ్గర ఉంచున్నారు. మళ్ళీ మార్నింగ్కి మార్చున్నారు. ఇప్పుడు నైట్ కూడా జడ్జ్ దగ్గర తీసుకెళ్ళే ఇది లేదు. లోపల అయితే ఇంకా అక్కడే కూర్చొని పెట్టారు. స్టార్టింగ్ ఎక్కడ తీసుకుని వెళ్ళారు అక్కడే. మేము బయట ఉన్నాము. ఇప్పుడు అది కూడా మాకు బయట కూడా ఉండొద్దని చెప్తే బయటకు వచ్చేసి మేడం భోజనం ఇచ్చారా? భోజనం మేము ఇచ్చాము, తీసుకొని వెళ్ళి ఇచ్చాము. రాత్రంతా మాజీ మంత్రిగా ఆయన స్టేషన్లో ఉండడం దాన్ని మీరు ఏ విధంగా ఏమీ అర్థం కావట్లేదు. మీరు చూస్తున్నారు కదా, వారం రోజుల నుంచి ఏం జరుగుతుందో నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. అసలు ఆ చిన్న యాక్సిడెంట్ కేసుని ఎందుకు ఇలా హోమిసైడ్ కింద తీసుకొని వెళ్తున్నారు, ఎందుకు మర్డర్ కేసు. ఉత్తరాంధ్ర అవినీతి జలగా అప్పలరాజు అమరావతి రైతులపై విషం కక్కుతూ ఉత్తరాంధ్ర పట్ల కపట ప్రేమ చూపిస్తున్న ఆంధ్రప్రదేశ్ పశుసంవర్ధక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు అవినీతి చరిత్ర వింటే ఈ 3 రాజధానుల నాటకానికి మూలమేంటో తెలుస్తుంది. వైసీపీ పాలన మొదలైన ఈ 3.5 ఉత్తరాంధ్రకు కానీ తన సొంత నియోజకవర్గం పలాసకు కానీ పైసా ప్రయోజనం చేకూర్చని అప్పలరాజు తన అవినీతి సంపాదనను మాత్రం
600 కోట్ల రూపాయలకు పెంచుకున్నాడంటే ఆశ్చర్యం అనిపించక మానదు. కానీ అది నిజం. ఈ అప్పలరాజుకు హెర్గ్ అనే ఫార్మాస్యూటికల్స్ కంపెనీ ఉంది. ఈ కంపెనీలో నాసిరకం మందులను తయారు చేస్తూ ఉత్తరాంధ్రలోని ఆసుపత్రులన్నిటికీ సరఫరా చేస్తుంటారు. ఏ డాక్టర్ అయినా వీళ్ల మందుల్ని మాత్రమే రాయాలని ఒత్తిడి చేస్తారు. ఆ రకంగా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ సంస్థ టర్నోవర్ను నెలకు 25 కోట్ల రూపాయలకు పెంచుకున్నారు. సీదిరి అప్పలరాజుకు అవినీతిలో జగన్ రెడ్డి ఆదర్శం. తన చేతికి మట్టి అంటకుండా 4 ఏజెంట్లను పెట్టుకుని తన అక్రమ దందాలను నిర్వహిస్తుంటారు అప్పలరాజు. ఇది ఉత్తరాంధ్రలో అందరికీ తెలుసు. పలాస నియోజకవర్గంలోని మందస మండలంలో మహేంద్రగిరి పర్వతాలు ఉత్తరాంధ్రకు ప్రకృతి ఇచ్చిన వరాలు. అటువంటి పర్వతాల్లో 10 ఎకరాల విస్తీర్ణంలో ఉండే నల్లబొడ్డూరు కొండను 6 నెలల్లో కరిగించేసిన అప్పలరాజు అదే చోట ఇళ్ల పట్టాలు వేసి 50 కోట్ల రూపాయలు వెనకేసుకున్నాడు. 20 ఎకరాల్లో ఉన్న సూదికొండను దొంగ పత్రాలతో అక్రమంగా తవ్వేసి 10 కోట్ల రూపాయలు మింగాడు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పర్యాటక కేంద్రంగా విలసిల్లిన నెమలికొండను అక్రమ తవ్వకాలకు అడ్డాగా మార్చారు. వజ్రపు కొత్తూరు మండలంలోని తాడివాడ కొండలో 25% మేర మింగేశాడు. అక్రమ మైనింగ్ చేస్తూ 100 లారీల గ్రావెల్ను తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఒక్క కొండలే కాదు, పలాస అడవులను వదల్లేదు సీదిరి అప్పలరాజు. అటవీ అధికారులను లోబరుచుకొని కలపను జొలుమూరు, మందస, పలాసలలో తన బినామీలతో ఏర్పాటు చేయించిన టింబర్ డిపోలకు అక్రమంగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. మందస మండలం బైరిసారంగపురం, సిద్దింగాం, శ్రీరాంపురం, పింపిడియ, ఉప్పరపేట, సాండిపూడి గ్రామాల్లోని డీ పట్టా భూముల్లో మట్టి కంకర తవ్వకాలు తరలింపును యథేచ్ఛగా నిర్వహిస్తూ కోట్ల రూపాయలను ఆర్జిస్తున్న అధికారులు చూడనట్టుగా వ్యవహరిస్తున్నారు. జగనన్న కాలనీల పేరుతో ప్రతి వైసీపీ నేత కోట్లు కొల్లగొట్టిన సంగతి తెలిసిందే. సీదిరి అప్పలరాజు కూడా మందస మండలంలో పట్టాకు 10,000 రూపాయల నుండి 30,000 రూపాయల వరకు వసూలు చేశారు. ఇకపోతే వజ్రపు కొత్తూరు, పలాస, కాశీబుగ్గ మున్సిపాలిటీలలో శానిటైజేషన్ కాంట్రాక్టర్ల నుండి వాటర్ ట్యాంకుల కాంట్రాక్టర్ల వరకు అప్పలరాజుకు ముడుపులు ఇవ్వకుండా పని చేసుకోలేరు. మొగిలిపాడు వద్ద ప్రభుత్వానికి చెందిన చెరువు స్థలంలో కబ్జాల వెనుక ఉన్నది కూడా అప్పలరాజు మనుషులే. ఇకపోతే పోలీసులు అప్పలరాజు కోసం పలాసలో ఏకంగా ఓ ప్రత్యేకమైన రాజ్యాంగాన్నే అమలు చేస్తున్నారు. కాశీబుగ్గ సిఐ శంకర్రావు నెలకు 10 లక్షల రూపాయలు, డిఎస్పీ శివరాంరెడ్డి 25 లక్షల రూపాయల చొప్పున మంత్రి అప్పలరాజుకు కప్పం కడతారని, అందుకోసం పోలీస్ స్టేషన్లలో కేసుకో రేటు నిర్ణయించి వ్యవస్థను భ్రష్టు పట్టించారని అక్కడి ప్రజలు అంటున్నారు. సెటిల్మెంట్లన్నీ పోలీస్ స్టేషన్లోనే చేస్తారని, ముఖ్యంగా జగన్ రెడ్డికి, అప్పలరాజుకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిని కాశీబుగ్గ పోలీస్ స్టేషన్లో వేధిస్తున్నారని జనం అంటున్నారు. చివరకు అంగన్వాడీ సూపర్వైజర్ పోస్టుల భర్తీని కూడా తన అవినీతి సంపాదనకు వాడుకున్నారు అప్పలరాజు. ఆముదాల వలసలో రహస్య భేటీలు నిర్వహించి ఒక్కో పోస్టును 10 లక్షల రూపాయలకు అమ్ముకున్నారు. అయితే ఈ నియామకాలపై కోర్టు స్టే విధించడంతో కథ పెడిసికొట్టింది. కోవిడ్ విపత్తు సాయం కింద కూడా 40 కోట్ల రూపాయలు నొక్కేసిన అప్పలరాజు మత్స్యకారుల నుండి జీడి పరిశ్రమ కార్మికుల వరకు ఎవరినీ వదలకుండా దోపిడీ చేసి ఆ అవినీతి సంపాదనతో విశాఖపట్నంలో పెట్టుబడులు పెడుతున్నారు. ఆ గుట్టు బయటపడకూడదనే ఈ 3 ముక్కల రాజధాని నాటకాలు. ఉత్తరాంధ్ర ప్రజలు ఇకనైనా ఈ వైసీపీ నేతల దోపిడీ నుండి బయటపడాలంటే, మీ వనరులను రక్షించుకోవాలంటే వైసీపీ నేతల మాటల్లో పడకండి, వారి నాటకాలు నమ్మకండి. అప్పలరాజు ఇదేదో వర్మ సునీల్తో చేసిన సినిమా కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అప్పలరాజు కాదండోయ్. నిజంగానే ఈయన అంతకన్నా పెద్ద మాస్టర్ బ్రెయినే అని శ్రీకాకుళం వాసులు అంటుంటారు. పేరుకే డాక్టర్ అయిన ఈ అప్పలరాజు వైసీపీ మంత్రులందరికంటే పెద్ద యాక్టరే అంటూ చెబుతూ ఉంటారు. జిల్లాలో సీనియర్ నేత అయిన ధర్మాన ప్రసాదరావుని పక్కన పెట్టి మరి అప్పలరాజుకి జగన్ ఎందుకంత సీనిస్తున్నాడంటే సదరు డాక్టర్ ఎంత వెనకేసి ఎంత మేర తృప్తిపరుస్తున్నాడో అర్థం చేసుకోవచ్చు. 3 రాజధానులకు మద్దతుగా ఏ వైసీపీ ప్రజాప్రతినిధి ఆరాట పడనంతగా అప్పలరాజు తన వాయిస్ను బలంగా వినిపిస్తున్నాడు. స్వతహాగా డాక్టర్ అయిన అప్పలరాజుకు హెర్గ్ అనే ఫార్మాస్యూటికల్ సంస్థ ఒకటి ఉందట. ఆ సంస్థే ఉత్తరాంధ్రలోని ఆసుపత్రులకు నాసిరకం మందులు సరఫరా చేస్తుందట. నెలకు 25 కోట్ల మేర టర్నోవర్ ఉండే సదరు సంస్థను నెలకు 100 కోట్ల టర్నోవర్ పెంచాలన్న ఉద్దేశంతో
వైద్య ఆరోగ్య శాఖ అధికారులపై ఒత్తిడి చేస్తున్నారట. మరోవైపు సొంత నియోజకవర్గం పలాసలో అపార అటవీ సంపద మీద అప్పలరాజు కన్నేశాడట. గత 3.5 కొండలు సైతం కరిగిపోతున్నాయట. మహేంద్రగిరులు, పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలోని సూదికొండ, నెమలికొండ, కూతవేటు దూరంలో రిజర్వ్ ఫారెస్ట్ భూములు, నల్లబొడ్లూరు కొండ, కంబిరిగాం భూములు చాలా వరకు చేతులు మారాయి. వీటిలో మంత్రి గారికి 100 కోట్ల రూపాయలు ముట్టినట్టు టాక్ వినిపిస్తా ఉంది. అలాగే ఇసుక, కలప అక్రమ రవాణాలోనూ మంత్రికి షేర్ ఉందట. ఈ డబ్బుతో విశాఖలో ఓ పరిశ్రమలో పెట్టుబడులు పెడుతున్నాడని, అందుకే వైజాగ్ రాజధాని కావాలంటూ జేఏసీల పేరుతో గోల చేస్తున్నాడనే వాదన కూడా వినిపిస్తా ఉంది. ఓ సామాన్య డాక్టర్ వైద్యం చేయకుండా, మందులు ఇవ్వకుండా అటవీ సంపదకు, జనం జేబులకు చిల్లులు పెడుతున్నాడంటే ఆ తప్పెవరిది? వెనుకబాటుతనంతో అల్లాడుతోన్న జనానిదా, వెనకేసుకొస్తున్న సీఎందా? తేల్చాల్సింది ఉత్తరాంధ్ర ప్రజానీకమే.